నమస్కారం. ఈ రోజున ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ గడియార స్తంభం సెంటర్లో జనసేన పార్టీ నాయకులు కూన్శెట్టి మురళీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గం అంతటా కూడా అనేక స్వచ్ఛంద సంస్థలే కానీ జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులే కానీ మరి ఎవరికి వాళ్ళే వాణిజ్య సంస్థల వారే కానీ అధికంగా ఎండ చాలా తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి కారణంగా ఎక్కడికక్కడే చలివేంద్ర కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, మజ్జిగని మరి అదేవిధంగా సుగంధి అని, ద్రాక్ష అని, మరి లక్ష్మి అని, అనేక వాటర్ అని, అనేక ప్రాంతాల్లో మరి ప్రజలకి మరి వెళ్తున్నటువంటి ప్రజలకి రహదారుల్లో ఉన్నటువంటి ప్రజలకు తీవ్ర ఎండ తీవ్రతని తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఈ చలివేంద్రం ద్వారా వారికి దాహాన్ని తీర్చేటువంటి కార్యక్రమాన్ని తలపెడతాం. మరి ఈ రోజున ఇక్కడ గడియార స్తంభం దగ్గర కూన్శెట్టి మురళి జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెడతాం. మరి గౌరవ శాసనసభ్యులు కూడా రావాలి, అడివేర కారణాల వాళ్ళు రాలేకపోయారు. మరి ఈ రోజున మాజీ డిప్యూటీ మేయర్ మా పెద్దలు సిరిపల్లి ప్రసాద్ గారు, మరి స్థానిక లీడర్లు, అదేవిధంగా అద్దెపల్లి సీని గారు, మా స్థానిక జనసేన పార్టీ నాయకులు, టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క సెంటర్ని ఇక్కడ ఈ రోజున ప్రారంభించడం జరిగింది. మరి ఇదే రోజు ఇప్పుడే ఇంకొక అరగంటలో మరి సొదిమేల గ్రామంలో అక్కడ కూడా జనసేన పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో బెజవాడ నాగభూషణ ఆధ్వర్యంలో అక్కడ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అది కూడా ఓపెన్ జరుగుతుంది. మరి ఈ రకంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ప్రజల యొక్క దాహాన్ని తీర్చేదానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని, దాంట్లో భాగంగానే గౌరవ శాసనసభ్యులు కూడా మరి ముందుగా పిలుపునివ్వటం, అన్ని వర్గాలు కూడా ముందుకు రావటం, ఇటు జనసేన తెలుగుదేశం బీజేపీ నుంచి అదేవిధంగా వాణిజ్య రంగాల నుంచి స్వచ్ఛంద సంస్థల నుంచి అనేక మంది ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం కారణంగా మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జనసేన నాయకులు కూన్శెట్టి మురళి గారికి జనసేన పార్టీ తరఫు నుంచి నా తరఫు నుంచి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను.